అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా. పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు. బాగా ఆకలేస్తుంది. ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమంటావా? వద్దులే బాబు, వడ్డించేస్తాను. 2 సరిపోతాయా? ఇంకా పెట్టు. ఇంకానా? ఇంకా పెట్టు, చాలా ఆకలిగా ఉంది. ఇంకానా? చాలా? ఇంకా పట్టుకురా. ఇంకా పట్టుకురావాలా? మమ్మీకి చెప్పాలా? వద్దులే బాబు, తెస్తాను ఉండండి. చింపు, ఇడ్లీలు తిను. ఉండంకులు వస్తాడు, త్వరగా తిను. త్వరగా. గుండంకుల్ త్వరగా రా. వస్తున్నా బాబు. అన్నిట్లీలు తినేసావా బాబు? ఏ తినకూడదా? తినచ్చు. ఉండు, దిష్టి పెడుతున్నావు అని మమ్మీతో చెప్తా. వద్దు బాబు వద్దు, అంత పని మాత్రం చేయొద్దు. నా ఉద్యోగం ఊడిపోతుంది. అయితే వెళ్ళి పట్రా. ఇంకానా? తిను తిను, త్వరగా తిను. ఏవి? అన్నీ అయిపోయాయి. అయితే వేరేదేదైనా చేసి పట్టుకురా, మమ్మీ వాళ్ళకి కావాలి కదా. నీకే 50 ఇడ్లీలు చాలేదు, ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో. ఏంటి గుడుగుతున్నా? ఏం లేదు బాబు, పని గుర్తొచ్చి. చాలా. అమ్మయ్యా. నమస్కారం అమ్మా. నమస్తే. అయ్యగారు ఊళ్ళో లేరమ్మా? లేరు. అరే గుండు బాబు, మంచి ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ పట్టరా. కాసేపు ఆగాలి బాబు, పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా. అదేమిట్రా పొద్దునుంచి ఏం చేయలేదా? చేశానండి, చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు. 50 ఇడ్లీలు బాబు తింటాడురా, నీ ముఖం అంట. నిజమండి, కావాలంటే చిన్నబాబు గారిని అడగండి. నేనా? నేను 50 ఇడ్లీలు తిన్నానా? అవును. గుండు నిజం చెప్తావా లేకపోతే సెన్సార్ దొరకకుండా తిట్లు తిట్టమంటావా? 2 అందుకోండి సార్, లేకపోతే వీడు బుద్ధి రాదు. సర్లే, ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగలడు. ఇదిగోండి అమ్మగారు, చిటికలో తీసుకొచ్చేస్తాను. వేడి వేడి ఉప్మా రెడీ. ఏంట్రా? సారీ. మొగుడికేమైంది? కొంప తీసి పోయాడా ఏమిటి? తీసుకో నీళ్ళంట. కోతి 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 కోతి. నేను కోత? ఇదేమిటి మళ్ళీ పడిపోయాడు? ఉండండి. అమ్మయ్యా లేచాడు. కోతేంట్రా? ఏమో రుబ్రోలా, ఈ బడ్జెట్కి ఏమైనా పిచ్చి కోతని కలిసిందా? లేదు, ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది. కోత ఎక్కడ్రా? నా మాట నమ్మండి, అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను. చూస్తే అక్కడ ఉండాలి కదరా. సందేహం లేదు, వీడికి మతి చెల్లించింది. అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఎవరు చూడలేదు కదా? అబ్బే, అందరూ పడుకున్నారు. అమ్మయ్య, కానీ ఏమండి, ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండేవాడు. మీరేదో అంటుంటారు గాని ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్,
మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి, అది ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా? చింపాంజీ అండి. చింపాంజా? చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు పెద్ద నాన్న, ఇద్దరు రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగలే, వీడికి స్కూల్లో అయిపోయింది. అది కాదండి. పద, చింపాంజీ లేదు, పద పద. బయటికి రా, బయటికి రా రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకు పంపించుండేవారు. రా, వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నావు ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కార్పోని. నువ్వు చెప్పినట్టు చేయకపోతే? నా ఎదురుగానే బ్రాండీ షాప్ కెళ్ళి మందు తెచ్చుకొని తాగాని డాడీకి చెప్తా, నీ ఉద్యోగం పోతుంది. ఇది అన్యాయం బాబు. అయితే నేను చెప్పినట్టు కార్పోని. అలాగే బాబు. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలోకి ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు, మెల్లిగా దిగు. చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు. చింపు, ఎవరైనా చూస్తారు. హలో విజయ, నేనమ్మా మీ బావని. బావా, అందరూ బాగున్నారా? మీ అక్కయ్య, చిన్ను, నేను మేమంతా బానే ఉన్నాం. కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మమ్మకి ఏమైంది? స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది. ఏం లేదమ్మా, మీ అక్కయ్య ఏడుస్తుంది. డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు, ఇవాళ రేపు అంటున్నారు. నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది. బావా, జోక్ లాక్తారా? మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది. నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా? నేను రాను. విజయ, డోంట్ బి సిల్లీ. జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా మీ అమ్మమ్మ, నీ ఇష్టం. కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో. బాగా చెప్పావు కృష్ణ. బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే. కూర్చొని మెక్కుతున్నావా?
చెప్తాను. తినేస్తాను ఇది. ఈ ముసల్దాన్ని వేసే చెప్తాను. వేసే 90 ఏళ్ళు వచ్చినాయి. 9 ఏళ్ల పిల్లల ఒకటే గొడవ. గుంజలా తుంపగడం. నువ్వు ఎప్పుడు వచ్చావరా? ఎప్పుడో వచ్చాను కదా. ఈ అమ్మాయి ఎవరు? ये मेरा हिंदी वाइफ है. मुंबई का माल. ముంబై కమ్మాలా? నమస్కార్. నమస్కార్. పర్లేదురా, నీకు ధైర్యం వచ్చిందే. హాయ్ విజయ అక్క. ఎంటర్ అవుతూనే యాక్షన్ లోకి దిగిపోయావు అన్నమాట. అవును కృష్ణ. మీరేం భయపడదు. ఓ బావా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావేంటి? అది నోరు మూసుకోవే. ఈసారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? బావలా అందంగా ఉంటాడు, బావలా తెలివైనడు, బావలా బుద్ధిమంతుడు. అంతేగా? అవును. ఇది చాలా పాత డైలాగ్లే. మీ అందరికి కోపం రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఇవ్వు. నువ్వు కూడా అక్క. నీ బ్రతుకు బాగుండటం కంటే నాకు ఇంకేం కావాలి? ఏమనుకోను చెప్పు. ఏం లేదక్క, నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. అవునవును, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. నిన్ను ప్లీజ్ అక్క. రోజు రోజుకి దీని ఆగడం ఎక్కువైపోతుంది అమ్మమ్మ. రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? విజయ చెప్పిన ఐడియా బాగానే ఉందే. అవును. అవునంటే కాదనుకో. ఏ ముసలి, నిన్ను పంచదార పానకంలో ముంచి చంపేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా బాగున్నావా? ఏదో మీ దయ వల్ల. నా దయ ఏముందమ్మా, అంతా భగవంతుడి దయ. బాబు మా అక్కయ్య గారు అబ్బాయి అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిరంజీవ. వస్తానమ్మా. అలాగేనండి. అవుట్. వీడైపోయాడు. ఎందుకు పిన్ని అంత సీరియస్ అవుతావు? పోరా, ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందని టెన్షన్ గా ఉంది. వదిలేయ్, నీకు పెళ్లి ఇష్టం లేదు, చెడగొట్టాలి అంతేగా. ఏంట్రా 5 స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు? చూస్తావుగా నా తెలివితేటలు. బాబు తీసుకోండి. నో, మీరు తీసుకోండి. రండి 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 రండి, కూర్చోండి. నమస్కారం. నమస్కారం. వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది, కూర్చోవడం కూడా అయిపోయింది. ఇలా వీడి ఫేస్ విచిత్రంగా ఉంది. విజయ్కి సూటుగాడు. నోరు మీరేదో. రామా, ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా, పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా? ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా. ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చి పుచ్చుకోవడం వద్దంటావా? అలాగే రామా. ఎందుకు ఎంత గట్టిగా గిల్లావు? కట్నం వద్దంటే అలా ఊరుకుంటారే. అన్నయ్య అలాగే అంటుంటారు, మీరేం పట్టించుకోకండి. కట్న విషయంలో మీరు ఏం కంగారు పడకండి. అయ్యా, మాకు పెళ్లి కూతురు నచ్చింది. ఇక కట్న కానుకలు మాట్లాడుకుందామా? అలాగే. హాయ్ అంకుల్. హాయ్. ఏమండి, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా? నీతోనా? అవును. ఓకే పద. రండి అంకుల్, కూర్చోండి. బాడీ బాగుంది. తట్టుకుంటుంది తట్టుకుంటుంది. ఏమిటి బాబు? ఏం లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని. తట్టుకుంటుంది. తట్టుకోవటం ఏంటి? ఏం లేదు అంకుల్, మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది. 4 పీకి మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. ఏంటి మీ ఆంటీ 4 పీకుతుందా? అది చూడండి. ఇదేంటే బాబు? అదంతే అంకుల్, మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్సల్ లో పెట్టి ఉతికి మరీ ఆరేస్తుంది. మీకు ఈ విషయం తెలీదా? తెలీదు. అరే, మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలిసే, మీకు తెలియపోవటం ఏంటి? అటు చూడండి.
అమ్మాయి నా బాడీ తట్టుకోలేదు. లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుంది.